వేశారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ట్రైంటర్స్ ప్రాంగణంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో విజయోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అత్యుత్తమ బోధన ద్వారా అగ్రశ్రేణిలో ఫలితాలు సాధించవచ్చని, ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని నరేందర్ రెడ్డి అన్నారు. Share feelings with you all. The success here, now I'm here just because of the management and the great cooperation and the motivation and the guidelines which is given by our chairman sir and also principal ma'am. And I believe that our teachers, parents and cooperation of management and also chairman sir and principal ma'am are very happy because of our success, and also I believe that they are the part of my success, and the teachers paved the way for our success, and this will be continued in there also. Almost all 135 10 GPS 1140 స్టూడెంట్స్ గాను మరి 135 మందికి 10 GPAలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా 10 GPAలు ఎందుకు మరి అంత ఎక్కువ కనబడట్లేదు. బట్ అయినా పర్లేదు, అల్ఫోర్స్లో మాత్రం గతంలో మేము సాధించిన 109 10 GPAలను బ్రేక్ చేస్తూ మరి ఈసారి 135 10 GPAలు రావడం జరిగింది. ఓవరాల్గా 12 స్కూళ్ళలో చూసుకున్నట్లయితే మాకున్న 12 బ్రాంచ్ల్లో నుంచి 8 బ్రాంచ్లు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఒక 4 బ్రాంచ్ల్లో మాత్రం 7 చిన్నారులు ఫెయిల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవెన్ 9 GPA అండ్ అబోవ్ కూడా చూసుకున్నట్లయితే 747 స్టూడెంట్స్ 1140 మొత్తం స్టూడెంట్స్ అయితే 747 మంది చిన్నారులకు 9 మరియు ఆ పైన GPA కూడా రావడం జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది అల్ఫోర్స్లో ఒక్క సెక్షన్, ఒక్క స్కూలు, ఒక్క ర్యాంకర్ అని కాకుండా ఓవరాల్గా అందరినీ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని స్కూళ్ళు చూసుకున్నట్లయితే IIT నీట్ ఫౌండేషన్లో ఉన్నాయి. అంటే ఓన్లీ లాస్ట్ 3 మంత్స్ మాత్రమే వీళ్ళు SSCకి ప్రిపేర్ అయి ఉన్నారు. అయినా పర్లేదు, మరి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న కొత్తపల్లి స్కూల్ 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 GPA వచ్చాయి. వావిలాలపల్లి కరీంనగర్ స్కూల్లో కూడా 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 GPA రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకి, తర్వాత స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క అమూల్యమైన సపోర్ట్కి. 10వ తరగతి మార్కులు అంత ఇంపార్టెంట్ అనేది కాకపోయినా కూడా జీవితంలో మొట్టమొదటి సర్టిఫికేట్ ఒక ఫుల్ GPAతో ఉండడం అనేది పిల్లలకు ఒక ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి వీరందరూ కూడా రాబోయే రోజుల్లో వారి ఇంటర్మీడియట్, IIT నీట్ కోచింగ్ కూడా ఇదే స్ఫూర్తితో బాగా చదివి మరి అల్ఫోర్స్ యొక్క కీర్తి ప్రతిష్టను ఇంకా ఇనిమడింపజేసే విధంగా వాళ్ళు 2 ఏళ్ళ జర్నీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మరి 10 GPA వచ్చిన పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎక్కడ జాయిన్ అయినా కూడా వారందరికీ ఇంటర్మీడియట్, IIT నీట్లో 20% ఫీజు రాయితీలు ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా 5వ తేదీలోగా మరి ఆ కన్సర్న్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ని కలవాల్సిందిగా కూడా మనం కోరడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్లో మరి ఓన్లీ మార్కులు, GPA అనేది కాకుండా మేము మరి పిల్లలకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ విధంగా స్పోర్ట్స్కి ప్రియారిటీ ఇస్తున్నాం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నాం, పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే పిల్లలు ఎలాంటి ఒత్తిడి అనేది లేకుండా ఆడుతూ పాడుతూ స్కూలింగ్ అనేది అల్ఫోర్స్లో జరుగుతుంది. మరి ఎప్పటికప్పుడు మా యొక్క సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ, కరికులంని కూడా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అల్ఫోర్స్. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్ఫోర్స్ మరి విద్యారంగంలోనే ఒక దిక్సూచిగా ఈ తెలంగాణకి ఒక ఆణిముత్యం అల్ఫోర్స్ లాగా మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే IIT అడ్వాన్స్ తర్వాత నీట్లో కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మరొకసారి మరి ఉత్తమ ఫలితాలు సాధించిన పిల్లలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులు